బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామని కేటీఆర్ అదే పనిగా చెప్తున్నారు. 3 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి కేటీఆర్ ఫిర్యాయింపులపై హైకోర్టు త్వరగా నిర్ణయం తీసుకోకపోతే తాము సుప్రీంకోర్టులో కేసు వేస్తామన్నారు. త్వరలోనే 10 నియోజకవర్గాల్లోనూ ఉప ఎన్నికలు జరుగుతాయని కేటీఆర్ బాగా నమ్మకంతో చెప్తున్నారు. ఫిర్యాయింపులపై మణిపూర్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను పదే పదే కేటీఆర్ ప్రస్తావిస్తున్నారు. ఫిర్యాయింపులపై అనర్హత వేటు పడడం ఖాయమని న్యాయ నిపుణులు కూడా చెప్పారని కేటీఆర్ అంటున్నారు. సాంకేతికంగా పార్టీ మారిన 10 మందిపై అనర్హత వేటు. పార్టీ మారకుండా ఆ ఆలోచనలో ఉన్నవారిని ఆపేందుకు ఈ బెదిరింపు మార్గమని కేటీఆర్ ఎంచుకున్నారని భావిస్తున్నారు కొందరు. కేటీఆర్ కోర్టులో పిటిషన్ వేస్తున్నారు, స్పీకర్ను కలుస్తున్నారు, గవర్నర్కు ఫిర్యాదు చేస్తున్నారు. మామూలుగా అయితే ఫిర్యాయింపుల నిరోధక చట్టం ప్రకారం ప్రజాప్రతినిధిగా ఎన్నికల పార్టీకి రాజీనామా చేసిన ఇతర పార్టీ సభ్యత తీసుకున్న అనర్హులవుతారు. మామూలుగా అయితే ఫిర్యాయింపుల నిరోధక చట్ట ప్రకారం ప్రజాప్రతినిధిగా ఎన్నికల పార్టీకి రాజీనామా చేసిన ఇతర పార్టీ సభ్యత తీసుకున్న అనర్హులవుతారు. ఈ చట్ట ప్రకారం ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు అనర్హత వేటు గురయ్యారని అర్హత సాధించినట్లే. కానీ అదే చట్టంలో అనర్హత వేటు ఎవరు వేయాలో నిర్దేశించారు. ఎవరంటే స్పీకర్ నిర్ణయమే ఫైనల్. పార్టీ ఫిర్యాయింపుల విషయాల్లో గతంలో బీఆర్ఎస్ స్పీకర్లు ఏం చేశారో ఇప్పటి స్పీకర్ అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అంటే నిర్ణయం తీసుకోరు, తప్పనిసరి అయితే పదవి కాలం ముగిసే ముందు నిర్ణయం తీసుకుంటారు. కోర్టు ఫిర్యాయింపులపై అనర్హత వేటు వేసిన సందర్భాలు లేవు. తప్పుడు ఎఫిడవిట్ సమర్పించారని, మరో విధమైన ఉల్లంఘనకు పాల్పడ్డారని ఎవరైనా ఎమ్మెల్యేలపై కోర్టు అనర్హత వేటు వేసిన తీర్పు ఉన్నాయి. కానీ ఇలాంటి పార్టీ ఫిర్యాయింపులు కింద అనర్హత వేటు వేసిన తీర్పులు గతంలో లేవు. సుప్రీంకోర్టు అయినా ఫలానా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించలేదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇతర పార్టీలో నుండి బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన 47 మందిలో ఏ ఒక్కరిపైన కూడా అనర్హత వేటు పడలేదు. ఫిర్యాయింపులకు వ్యతిరేకంగా అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ కూడా స్పీకర్, మండలి చైర్మన్లకు ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి. కోర్టులో కేసులు కూడా వేశారు. పిటిషన్లు కోర్టులో అడ్మిట్ అయ్యాయే కానీ తీర్పులు రాలేదు. తెలంగాణలో మాత్రమే కాదు, ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో కూడా పెద్ద ఎత్తున ఫిరాయింపులు జరిగాయి. అయితే ఎవరి మీద అనర్హత వేటు పడింది లేదు. నిజానికి కోర్టులే ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోరు. మహా అయితే ఫిర్యాయింపులకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులపై త్వరగా నిర్ణయం తీసుకోమని స్పీకర్, చైర్మన్ కు ఆదేశాన్నిస్తారు. కానీ ఫలానా చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేయవు. మరికొంతమంది పార్టీ మారకుండా జాగ్రత్తల. ఫిరాయింపులకు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కోర్టు తీర్పిచ్చినా దాన్ని స్పీకర్ అమలు చేయాలనే రూలేం లేదు. కోర్టు తీర్పుపై అప్పీలు చేసుకునే అవకాశం ఫిరాయింపులు ఎమ్మెల్యేలకు ఎలాగో ఉంది. ఎలా చూసినా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధికారమే ఫైనల్. ఆయన తన పార్టీ నిర్ణయం గత సాంప్రదాయాల ప్రకారమే వ్యవహరించే అవకాశం ఉంది. అంటే అనుకుంటే తప్ప ఎవరిపైన అనర్హత వేటు పడే అవకాశం లేదని ఎక్కువ మంది అభిప్రాయం. అయినా కేసీఆర్ తన అస్త్రాలని మాత్రం వదలడం లేదు. పార్టీ నుండి మరింత మంది ఎమ్మెల్యేలు జారిపోకుండా కేటీఆర్ ప్రకటనలు చేస్తున్నారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తెచ్చారు కానీ టైం ఫ్రేమ్ లేకుండా స్పీకర్దే నిర్ణయమని చెప్పడం ద్వారా మొత్తం చట్టం ఉద్దేశం నిర్వీర్యమైపోయింది. అంతేకాదు అధికార పార్టీలకు అస్త్రంగా మారింది. అధికార పార్టీ నుంచి ఎవరైనా విపక్షంలో చేరితే క్షణం ఆగకుండా అనర్హత వేటు వేయవచ్చు. కానీ విపక్షం నుంచి అధికార పార్టీలోకి మారితే మాత్రం సేఫ్ గా ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలన్నీ ఈ చట్టాలను లూప్ హోల్ గా గరిష్టంగా వాడుకుంటున్నాయి. ప్రతిపక్షంలోకి వెళ్లిన తర్వాత తాము బాధితులమవుతుంటే గగ్గోలు పెడుతున్నారు.